కాంగ్రెస్లో కొన్ని రోజుల నుంచి నేతల మధ్య విభేదాలు అనేవి లేవు. ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయో ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి నేతల మధ్య విభేదాలు తొలగిపోయాయి. ప్రస్తుతం ఉన్న చిన్న చితక కూడా వాళ్ళు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఎలక్షన్ వరకు ఖచ్చితంగా మా నాయకత్వాన్ని మేము నిరూపించుకుంటాం, మా నాయకుడు సమక్షంలోనే మేము పనిచేస్తామని అయితే నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలపై టీ కాంగ్రెస్ అయితే పూర్తిగా ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ఎలాగైనా కానీ గెలిపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు అయితే రచిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కర్ణాటక మాదిరిగా కలిసికట్టుగా మేమందరం పోరాడాలి, మేమందరం కలిసికట్టుగా ఉండాలి అని అయితే నేతలందరూ చెప్తున్న పరిస్థితి నెలకొందా ఉంది. అయితే ఐక్యంగా బస్సు యాత్ర చేసేందుకైతే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా కాంగ్రెస్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇంటేలే ఇంపే ఓకేనా? హలో, హలో, రైట్. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ అయితే సరికొత్త వ్యూహాలు రచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొత్తగా అయితే ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అయితే ఐక్యంగా బస్సు యాత్ర చేపడతామని అయితే చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐక్యతతో కూడా ముందుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల సందర్భంగా 90 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళంతా ఏదైతే ఐక్యతతో కూడా గతంలో ఏదైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అంతా కూడా పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ముందుకెళ్ళాలి, అలాగే పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సమాయత్తమైతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో ఏదైతే కమిటీల విషయం కావచ్చు, అలాగే సీనియర్ జూనియర్ల మీద భేదాభిప్రాయాలు కావచ్చు, అంతా కూడా ఒక ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తర్వాత కూడా అంతా కూడా మాణిక్రావు ఠాక్రే వరుస సమావేశాలు నిర్వహించి అంతా సద్దుమణిగా చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సందర్భంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అలాగే పార్టీని ఇప్పటికీ చూడవచ్చు మనం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా భారీగా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న క్రమంలో కూడా చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ బీజేపీగా బీఆర్ఎస్ కాంగ్రెస్గా మారిన ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి హామీలను ప్రజలకు అందించాలనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమయం అని చెప్పొచ్చు. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా కర్ణాటక గెలుపు తర్వాత కూడా అదే మేనిఫెస్టోను ఇక్కడ అమలు చేస్తూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కర్ణాటక మేనిఫెస్టో చూస్తే ఏదైతే మహిళలకు సంబంధించి 2000 నెలవారీ 2000 వృత్తి కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించి అనేక విషయాలు కావచ్చు, అలాగే 200 యూనిట్లకు సంబంధించిన ఒక ఇంటికి
200 యూనిట్లకు ఫ్రీ విద్యుత్ కావచ్చు, అలాగే మహిళలకు బస్ పాస్ లాంటి ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ కర్ణాటకలో పెట్టిన మేనిఫెస్టో కావచ్చు, అంతా కర్ణాటక వ్యూహాలు కూడా తెలంగాణలో అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. నేపథ్యంలో వరుస సమావేశాలు కూడా సభలు కూడా ఉండేలా కూడా చూస్తుంది. ఇప్పటికే మనం చూస్తాం, అధిష్టానానికి చెందిన రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే సోనియా గాంధీ కావచ్చు తెలంగాణ పర్యటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ వరుస సమావేశాలు కూడా నిర్వహించింది. ఖమ్మం వేదిక కావచ్చు, అలాగే హైదరాబాద్కు వేదిక కావచ్చు కూడా సమావేశాలు నిర్వహించింది. గతంలో వరంగల్ నుంచి కూడా రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. అలాగే యూత్ డిక్లరేషన్ కూడా ఏదైతే సరూర్ నగర్ సభ నుంచి కూడా యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వస్తున్న అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిన నేపథ్యంలో కూడా వలసలు పెరిగిన క్రమంలోనే అలాగే ఆదిలాబాద్కు చెందిన బీజేపీ పార్టీకి చెందిన కంది శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే జూపల్లి కృష్ణారావు కూడా ఈ నెల 30వ తేదీన కూడా కొల్లాపూర్ సభ వేదిక కూడా జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొంత అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరే నేపథ్యంలో కూడా వీళ్ళంతా ఏదైతే గతంలో ఉన్న భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అంతా కూడా పక్కన పెట్టి వచ్చే 90 రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది. అయితే హరి చూసుకున్నట్లయితే కొత్త ప్రోగ్రామ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అవలంబిస్తూ ఉంది. ప్రజలైతే నూతన ఉత్సాహాన్ని అయితే నింపుతూ ఉంది కర్ణాటక ఎలక్షన్ తర్వాత. ఈ నేపథ్యంలోనే కొత్తగా బస్సు యాత్రను అయితే చేపడతా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్రకు ఎవరెవరు హాజరవుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల కూడా ప్రతి నెల కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా తెలంగాణకు రావాలని అయితే ఇక్కడున్న అధినేతలు అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా హాజరయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉందా? ఏకతాటిపై ఉండాలి, అంతా కూడా ఒకే కలిసికట్టుగా పనిచేయాలి. అలాగే గతంలో ఏదైతే సీనియర్లు జూనియర్లు అంతా కూడా తెరదింపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే చేరికల విషయంలో కూడా ఇప్పటికే స్పీడప్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే చాలామంది అధికార పార్టీకి చెందిన కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి చెందిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో నేపథ్యంలో గ్రాఫ్ పెరుగుతుంది. రోజుకు సర్వే రిపోర్ట్లు కూడా పలు కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలో కూడా అధిక సీట్లు చెప్తాయని పలు సర్వే రిపోర్ట్లు కూడా ఇప్పటికే తెల్లమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి గ్రాఫ్ని ఏదైతే అక్కడ కర్ణాటక కావచ్చు మిగతాలో కూడా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఫలితాలను ఇక్కడ ప్రజల్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా దాన్ని బేస్ చేసుకోవాలి, అంతా కూడా యూజ్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా కూడా అధికారంలోకి రావాలి అనే దానిపైన కూడా పలు వ్యూహాలు చేస్తున్న ఈ నేపథ్యంలో కూడా బహిరంగ సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు వరుసగా నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే ఈ నెల 30వ తేదీన కొల్లాపూర్ సభ కూడా ప్రియాంక గాంధీని ఆహ్వానించినారు. ప్రధానంగా మల్లికార్జున ఖర్గేతో పాటు ఢిల్లీ అధిష్టానానికి చెందిన ముఖ్య నేతలు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 30 కూడా భారీగా చేరికలు. అలాగే మహేశ్వరం మండలానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డితో పాటు అనిత తన కోడలు అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న క్రమంలో ఇంకా చాలామంది బీజేపీ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. వీళ్ళంతా కూడా 30న ఏదైతే కొల్లాపూర్ సభ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వచ్చే వాళ్ళకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అంటే సీనియర్లతో పాటు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళంతా కలుపుకొని పోయే విధంగా కూడా పలు సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే నివాసం వద్ద కూడా కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా ఇవే అసలు ఏదైతే వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అలాగే అందరూ ఏకతాటిపై నిలిచి ఏకతాటిపైగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలే దానిపైన కూడా సమాలోచనలు జరపాలి. సమావేశానంతరం కూడా ఈ నెల 23న పిఎస్సి మీటింగ్ ఉంది. పిఎస్సి మీటింగ్లో కూడా చేరికల విషయంలో వచ్చే వాళ్లకు ఏ విధమైన హామీలు ఇస్తున్నది, వచ్చే వాళ్ళకు టికెట్ల కన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా సీనియర్ నేతలతో పిఎస్సి మీటింగ్లో చర్చించినారు. అలాగే వచ్చే ఇలాంటి మేనిఫెస్టో ప్రవేశాలు ఇప్పటికే కర్ణాటక మేనిఫెస్టో అమలు చేస్తూ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి మేనిఫెస్టో తీసుకురావాలి, ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అందించాలి దానిపైన కూడా కసరత్తు ఇదే పిఎస్సి మీటింగ్లో కసరత్తు చేయనున్నారు. ఇక్కడ పిఎస్సి మీటింగ్ తర్వాత కూడా భారీగా బస్సు యాత్ర కూడా నిలిచాను. గతంలో కర్ణాటకలో కూడా కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ హయాంలో కూడా బస్సు యాత్ర చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆ బస్సు యాత్ర తర్వాత కూడా సీఎం పదవి కూడా అధిరోహించారు. అలాగే కర్ణాటకకు సంబంధించి కూడా కర్ణాటకలో ఎన్నికల సమీపిస్తున్న తరంలో కూడా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కూడా చేపట్టాలని ఇక్కడ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ఏ విధంగా ఉంటుంది,
బస్సు యాత్రలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బస్సు యాత్ర కొనసాగే దానిపైన కూడా ఈ పిఐసి మీటింగ్లో చర్చించి దాంట్లో ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయనున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే చూడవచ్చు, రైతు సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్లు కూడా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా ఏదైతే నియోజకవర్గాల్లో కుంటుపడిన అభివృద్ధి పైన కూడా ప్రతి నియోజకవర్గ సభా వేదిక కూడా ఛార్జ్ షీట్లు ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యతిరేకాలు కావచ్చు, ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న కమిషన్ల దోపిడీ కావచ్చు, తాజాగా